त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు 19 మార్చి మంగళవారం। ఈ రోజున మనం పంచాంగం చూద్దాం। స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం। ఈ రోజున శుద్ధ దశమి మంగళవారం రాత్రి 2 గంటల 56 నిమిషాల వరకు ఉంది। పునరుసు నక్షత్రం రాత్రి 10 గంటల 53 నిమిషాల వరకు ఉంది। ఈ రోజున వర్జం పగలు 10 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 8 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల వరకు ఉన్నాయి। ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషాలు 11 గంటల 44 నిమిషాల వరకు ఉంది। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చేపట్టు గ్రహచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం। ఇక్కడ మేషంలో ఈ రోజున గురువు ఉన్నాడు। చంద్రుడు మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్తున్నారు। మరి ఈ రోజున కేతు కన్యలో ఉన్నారు। అలాగే శని శుక్ర కుజులు అందరూ కూడా కుంభంలో ఉన్నారు। రవి బుధ రాహువులు మరి మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్తాం। అదే రీతిగా ఇవాళ చేద్దామండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి పనులు చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి। కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉంటూ ఉంటాయి। అనుకూలించేటువంటి వ్యవహారాలని కూడా బాగా విశేషంగా ఉంటాయి। ప్రతికూలించేటువంటి వాటిలో ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది। కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దని చెప్పేసి మీకు ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాను। వృషభ రాశి అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు। మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి। మిత భాషణ ఓర్పు నేర్పు బాగా ప్రదర్శిస్తూ ఉండాలి। అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాల్సిన అవసరం ఉంది। మిథున రాశి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి। అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కర్కాటక రాశి ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది। మధ్యాహ్నం నుంచి మళ్ళీ పనులన్నీ కూడా వేగంగా సాగుతూ ఉంటాయి। కొంచెం నిరుత్సాహం నిర్లిప్తత ప్రదర్శించేటువంటి మీరందరూ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు। వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు। అలాగా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మంచి లావాదేవీలు చేస్తూ ముందుకు వెళ్తారు। అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది। తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఒక విషయం ఏంటంటే ఈ రోజున మీరు ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేసుకుని బయటకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి సింహరాశి ఈ రోజున సింహరాశి వాళ్ళు ఇవాళ రేపు నుండి దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు। మిత భాషణ ఓర్పు చాలా అవసరం। ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం। ఈ సింహరాశి వాళ్ళకి ప్రతి పని కూడా అనుకున్న సమయానికి అవ్వదు, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది। పనులు లేట్ అవుతున్నప్పటికీ కూడా చాలా చక్కనైనటువంటి అంశంగా భావం చేస్తూ ఈరోజు పనులు పూర్తవుతాయి। వేగంగా అవ్వకపోయినా మరి త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారికి
ఈ రోజున అంతా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత తులారాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా తులారాశి వాళ్ళు ఇవాళ చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ధనురాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు మరి అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి గ్రహచారం ఇప్పుడు చాలా అనుకూల స్థితి నుంచి చాలా విశేషంగా నడుస్తోంది. ఈ అనుకూల స్థితిలో మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి పని కూడా వేగంగా సాగుతూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి శని సంచారం బాగున్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క సంచారం అనుకూలమైన కారణంగా చాలా శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాల్లోనూ కూడా వీళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.